రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఓ పెద్ద సెంటిమెంట్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పవర్‌లోకి వచ్చినప్పుడే ఈ సెంటిమెంట్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పవర్‌లోకి వచ్చినా, ఆ టైంలో ఇప్పుడంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో కరీంనగర్. అక్కడ ఒకటి, సికింద్రాబాద్ ఒకటి. అక్కడ గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులొస్తుంటాయి. ఇప్పుడు బండి సంజయ్‌కొచ్చింది. ఇంతకుముందు సిహెచ్ విద్యాసాగరరావు గారు అక్కడ గెలిస్తే వచ్చేది. సికింద్రాబాద్ నుంచి అట్లాగే గతంలో బండారు దత్తాత్రేయ. ఆ తర్వాతన కిషన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ వరుసగా మంత్రి. అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ తరఫున గెలిచారంటే కేంద్ర మంత్రి అయిపోతుంటారు. అట్లాగే కరీంనగర్ నుంచి గెలిచినటువంటి ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే కేంద్ర మంత్రి అవుతుంటారు. అట్లాగే నరసాపురం నియోజకవర్గం కూడా సేమ్. ఆంధ్రప్రదేశ్లో నరసాపురం నియోజకవర్గం నుండి గెలిస్తే అంతకుముందు కృష్ణరాజు అయ్యారు. అప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే, ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తాజాగా మంత్రి అయ్యారు. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఓ సెంటిమెంట్ కనబడుతూ ఉంటుంది.